హాయ్. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి. మంచిగా అంటే ఏ విధంగా మంచి? గరీబ్ వాళ్ళకి పథకాలు పెట్టడం. కాకపోతే ఈ ఫ్రీ టికెట్ అనేది కొంచెం డ్యూటీలు చేసుకునేటోళ్ళకు, జాబులు చేసుకునేటోళ్ళకు ఇబ్బందికరంగా ఉన్నది. అందులో ఒకటి లేడీస్ కూడా ఎక్కువ మూవింగ్. సో ఫ్రీ బస్ అనేది ఉంచితే బాగుంటుందా, తీసేస్తే బాగుంటుందా? నాకు తెలిసి అయితే తీసేసి వైద్యానికి, చదువుకునే వాళ్ళకి ఏమైనా ఉపయోగ పథకాలు పెడితే మంచిగా ఉంటుందని నా వైద్యం ఒపీనియన్. విద్యకి పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే. సో ఇప్పుడు ఉచిత బస్సు తీసేసి ఎవరికి అంటే ఈ ఏజ్ వాళ్ళకి ఇస్తే బాగుంటది, లేదా హాఫ్ టికెట్ పెడితే పెద్ద బాగుంటది? ఏజ్ వారి వాళ్ళకి ఏమనండి, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి, ముసలోళ్ళకి, మళ్ళా హాఫ్ టికెట్ అనేది రేటు ఉంచి రేట్లు తగ్గిస్తే చాలు, అంతే. సో ఇదంతా కూడా మనం తినే సరుకుల మీదనే పడుతుంది అని అంటారు అంతే కదా? కదమ్మా, భారం అంతా మనకే పడుతుంది. ఆ ఒక్కటి చూసుకుంటే మనం ప్రతి వస్తువు, బియ్యం చూడండి ఇప్పుడు ఎక్కడ ఏంది రేట్లు. మన తెలంగాణ మన కాడ పండే పంటకు కూడా ఇంతగానం రేట్లు పెట్టి 70 రూపాయల కిలో మంచి బియ్యం తినాలంటే, నాసిరకం బియ్యం తీసుకుపోయి ఈ రేషన్ షాప్ బియ్యం అంతా ఎగుమతి చేసుకొని అవి కల్తీ చేసి అవి పాలిష్ చేసి మనకు మళ్ళీ సన్న బియ్యంగా విక్రయించడం, ఇవన్నీ తగ్గించి మంచిగా అన్నిటికీ ధరలు తగ్గిస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. ఒకటే మాటలో చెప్పాలంటే కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్టా అంటే ఏం చెప్తారు? అట్లా చెప్పండి. అంటే మీకు పరిపాలన విధంగా అంటున్నా. తెలంగాణ పరంగా అయితే కేసీఆర్ గారు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్, ఓకే, రేవంత్ రెడ్డి గారు కూడా బెస్టే. థ్యాంక్ యూ.